భక్తజనులారా, వందనాలు వందనాలు. సర్వదారిద్ర్యములు తొలగించి సకల సంపదలు కురిపించే మహాలక్ష్మి అమ్మవారి కథ మనసారా వినండి. హరినారాయణ శ్రీ హరినారాయణ, హరినారాయణ శ్రీ హరినారాయణ. శుక్రవారము పంచమి రోజున పాలసంద్రమున పుట్టిందంట. మంగళ స్నానము చేసిందంట, పట్టుబట్టలు కట్టిందంట. అరడే ఒంటికి గంధము పూసిందంట, బంగారు సొమ్ములు పెట్టిందంట. ఒంటికి గంధము పూసిందంట, బంగారు సొమ్ములు పెట్టిందంట. వరుణదేవుడు తెచ్చి ఇచ్చిన పూలమాలను పట్టిందంట. హరినారాయణ శ్రీ హరినారాయణ, హరినారాయణ శ్రీ హరినారాయణ. అలా ముందుకు నడుస్తూ దేవదానవులు చూచుచుండగా అందము ప్రాయము ఐశ్వర్యము గల సుందరమైన దేహముతో ప్రకాశిస్తున్న ఆ మహాలక్ష్మీదేవి సురులు వద్దు అసురులు వద్దని విష్ణువు వద్దకు చేరిందంట. విష్ణువు వద్దకు చేరిందంట, విష్ణువు వద్దకు చేరిందంట. వేళతాళములు మోగసాగెను, శంఖనాదములు నిండు ముట్టెను. పూల వర్షము కురుచుచుండగా మాలను విష్ణువు మెడలో వేసెను. హరినారాయణ శ్రీ హరినారాయణ, హరినారాయణ శ్రీ హరినారాయణ. ఆ యుగంలో ఆ రోజుల్లో కాబట్టి అలా పెద్దగా మాటా ముచ్చటా లేకున్నా వెంటనే మనసులు కలిశాయి, మనవు కుదిరింది. మరి ఈ రోజుల్లో అయితే అంత సులభంగా ఒప్పుకుంటారా, మాట్లాడి వద్దంటారా? చూద్దాం రండి. వెళ్ళిన పని ఏమైంది బావా? ఇంటర్వ్యూ పోయిందిరా, ఇంకే బిజినెసే చూసుకోవాలి. సరే, ఈ కుబేరుడికి రిద్ది ఎప్పుడు వస్తుందో చూడాలిరా. ఇంకా అమ్మ, నాకు ఈ జాబ్ చేసే వాళ్ళు వద్దమ్మా. నాకు బిజినెస్ వాళ్ళు ఉంటే చెప్పు, వెళ్ళి కలుస్తా. లేదా పెళ్ళి చేసుకోను. సారీ సారీ. హాయ్. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నా. నువ్వెలా ఉన్నావు? బాగున్నా బాగాలేకపోయినా బ్రతకాలి కదండి. బ్రతికే ఉన్నా, బ్రతుకు కోసం. హో, ఓకే, గుడ్. ఏంటి మీరు ఇక్కడ? మీరనకు, నువ్వను. నేను ఇక్కడ కొత్తగా కెఫే చూడడానికి వచ్చాను. జస్ట్ అలా రిలాక్స్ అవుదామని అలా ఇక్కడికి వచ్చా. ఓ అలాగా, ఓకే. నువ్వు కూడా అలానే వచ్చావా? లేదు, స్ట్రెస్ వచ్చిన వాళ్ళకి స్ట్రెస్ బస్టర్ అవుదామని ఇక్కడ ఉన్నా. అంటే వెయిట్రా లేదా కమీడియనా? లేదండి, ఐఎమ్ వర్కర్ ఆఫ్ ద రెస్టారెంట్. అఫ్ కోర్స్, కూలీ చేసుకునేవాడు కూలీ చెప్పుకోకపోతే ఏం విలువ ఉంటుంది? అండ్ ఐఎమ్ ది ఓనర్, అంతే. హో, గ్రేట్. గ్రేట్ ఎందుకండి? డబ్బును చూసి మెచ్చుకునే వాళ్లే కానీ డబ్బుకు మూలమైన మాలాంటి వాళ్ళకి పెళ్ళికి పిల్లను కూడా ఎవరెవరు ఈ సొసైటీలో. గ్రేట్ కాదు కదా? ఈ సిటీలో ఇలాంటి రెస్టారెంట్ అండ్ కెఫే అంటే గ్రేటే. అయినా పల్లెటూరులో వెతికితే ఏ అమ్మాయి అయినా బిజినెస్ అంటే రారేమో పెళ్ళికి. అదే ఒక సిటీ అమ్మాయిని అడగండి, మనీ తెలుస్తుంది. అండ్ ఇలాంటి పొజిషన్ని ఎవ్వరు వదులుకోరు. మీరు సిటీ కదా, మీరే చూడండి. ఏ అమ్మాయినా నేను రెడీ పెళ్ళికి. నేనా? చూస్తా కానీ నో అనొద్దు. అనే హక్కున్న
అనలేని పరిస్థితి నాది. అయినా అనాలి అన్న బలమైన కారణం లేనిదే నేను అన్ను. ఎందుకంటే చదువు లేని వాడినే కానీ డబ్బు లేని వాడిని కాదండి. అవునా? సరే, చూసి పెడతా, చెప్తా. థ్యాంక్స్. తర్వాత కన్నా ముందే చెప్తున్నా, మీ మీద నమ్మకంతో. ఓకే, ఇంకా స్కూల్ వాళ్ళు ఎవరైనా కలిసారా? అందరూ ఎలా ఉన్నారు? నాతో కలిసి చదువుకున్న వాళ్ళు నాలా బిజినెస్ పెట్టుకున్నారు. మీలాగా చదువుకున్న వాళ్ళు మీలా జాబ్ చేసుకుంటున్నారు. మమ్మల్ని కలవలేక కలిసినా మాట్లాడొద్దు అని పోయేవాళ్ళే అందరూ. మాలాగా జాబ్ చేస్తున్నా మీలాగా హుందాగా ఉండలేమండి. బలవంతంగా బ్రతికే బ్రతుకు మాది. బ్రతికినన్ని రోజులు భయం లేకుండా బ్రతికే బ్రతుకు మీది. కలిస్తే ఇక్కడ మీరు చూపించే బిల్డప్లకి మేం చీపని, మేం అవ్వకుండా ఉండడానికి మేం మీతో మాట్లాడలేకపోతున్నాం అంతే. బాగా చెప్పారు. బాగానే కవడరే కొట్టారు. ఓకే. నిజాలు చెప్తే నమ్మం, నమ్మని మాటలు చెప్తే నమ్ముతాం. ఏంటో మనం. సరే కానీ మీ హస్బెండ్, మీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? హస్బెండ్ ఏంటండి, నాకు పెళ్ళే కాలే. అయినా పెళ్ళైన దానిలాగా నా కాళ్ళకి మెట్టలు అండ్ మెడలో తాళుందా నాకు? సారీ అండి. చూసేవి దాచుకునేవి చూపించే రోజులండి ఇవి. సో మీరు కూడా అలానే ఇంట్లో పెట్టొచ్చారేమో అని మిమ్మల్ని అడిగా అంతే. లేదండి, కాలే. కరెక్ట్ పర్సన్ కోసం చూస్తున్నా. అండ్ పెళ్ళంటే నాకు వచ్చే వాళ్ళకి శాలరీ నాకన్నా వాళ్ళకి డబల్ ఉండాలి అని ఉండేలా చేసింది సొసైటీ. అలా ఆ అమ్మాయి మైండ్లో, వాళ్ళ ఫ్యామిలీ మైండ్లో పడ్డది. నాకు ఒక 20 ఉంటే అతనికి ఒక 40 ఉండాలనేలా. అవునా? 20 అంటే ఒక 40,000 అబ్బాయి దొరుకుతాడుగా ఈజీగా. 20-40,000 కాదండి, 20 LPA అంటే నెలకి 1.5 lakhs అనుకోండి. నెలకి 1.5 lakhs. మంచిదే కదండి. మేము 30 రోజులు కష్టపడితే మాకు ఆ డబ్బులు మిగులుతాయి. మీరు 20 రోజులకే అన్ని డబ్బులు సంపాదిస్తున్నారు. పైగా మీరు అమ్మాయి. అండ్ అబ్బాయికి ఒక 40 LPA కావాలంటున్నారు. వస్తారు ఎవరో ఒకరు. 20-40 LPA అంటున్నాం కానీ మా జీవితం కూడా 20-40 yearsకే అయిపోతుంది. డబ్బులున్నా సంతోషం లేదు, సమయం ఉన్నా ఆరోగ్యం లేదు అనేలా అయిపోతున్నాం. నేను చూస్తున్నాను కదా, ఆ ప్యాకేజ్ అని ఈ ప్యాకేజ్ అని అంటున్నారు కానీ అసలు నీకు ఎలాంటి వాడు కావాలి అని అడగరే ఎవ్వరు. అడిగితే ఒక్కటే చెప్తా, నాకు మా ఆయనతో పాటు పని చేయాలని ఉంది కానీ డబ్బులతో వెలకట్టేది కాకుండా కష్టంతో సుఖపడాలి అనేలా. సుఖం డబ్బిచ్చినా సంతోషం సమయం మాత్రం ఇచ్చే వాళ్ళ దగ్గరే ఉంటుందని వాళ్ళే కావాలని ఉన్నా. అండ్ మీరు వచ్చే ముందే అమ్మకి చెప్తున్నా, నాకు ఈ ప్యాకేజ్ ఉన్న వాళ్ళొద్దు, బిజినెస్ వాళ్ళు ఉంటే చెప్పు. ఎంత చక్కగా నేను బిజినెస్ చూసుకుంటూ నేను వంట చేసి నీలాగే ఇంట్లో ఉండి ఇల్లు బిజినెస్ రెండు చూసుకుంటా అని. మీరు జోక్ చేయకండి. ప్యాకేజ్ ఉన్న వాళ్ళందరూ మీలా మాట్లాడేవాళ్ళే. ఒక్కసారి వాళ్ళ దగ్గరికి వస్తే అందరూ రిజెక్ట్ చేసేవాళ్ళే. డబ్బు, ఆస్తి ఇవి కాకుండా ఇప్పుడు జాబ్ ఉంటే చాలు జీవితం బాగుంటుంది అనుకుంటున్నారు ఈ రోజుల్లో పేరెంట్స్. వాళ్ళ తప్పు కాదు, వాళ్ళు కరెక్టే. ఉన్న రోజు బిర్యానీ తిని లేని రోజు గంజి తాగే జీవితం వాళ్ళకి ఇవ్వద్దు అని అన్ని రోజులు అన్నం తింటూ మా మధ్య ఉంటే చాలు అనుకుంటున్నాను. కరెక్టే. బట్ మా పరిస్థితి ఏంటి? చదువు అవ్వలేదు, అలాంటి డబ్బులున్నాయి కదా. అలాంటి పరిస్థితే వస్తే ఆ అమ్మాయికి నా ఆస్తి తన పేరు మీద రాసి నిన్ను మాత్రం ఈ జీవితంలో ఇబ్బంది పడేలా చేయను అని చెప్తా. గ్రేట్ మీరు. ఇలా ఉంటే ఏ అమ్మాయి లేదా ఏ తల్లిదండ్రులు ఒప్పుకుంటారు? చెప్పి చూడండి. జరగని విషయాలు ఎంత అనుకుని ఏం లాభం? అనుకున్నా అవ్వలేని పనుల్లో ఇదొకటి. ఆగిపోతాం ఏదో ఒక రోజు అని తెలిసినా ఆశతో బ్రతికే జీవితం నాది. అర్హత లేదని చాలా స్పష్టంగా చెప్తున్నారు కానీ ఇంత తెలుగు అని తెలివి ఉన్న అబ్బాయిని హే అమ్మాయి వదులుకుంటుంది? ఎవరో ఎందుకండి, మీరు చెప్పండి. మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా? సరదాగా అన్న మాటల్ని నిజం చేసే దమ్ము మీకుందా? సరే, పెళ్ళి పక్కన పెట్టు. నేను ఒక విషయం అడుగుతా, చెప్పు. ఏంటండి, జాబ్ అండ్ ప్యాకేజే కదా. అండ్ ఎడ్యుకేషన్ ఇవి అవి నాకు లేవు. నాకు తెలుసు
అడగడానికి నాకైనా సిగ్గుండాలి. మీలాంటి వాళ్ళని కలిసి ఇంతసేపు మాట్లాడడం ఎక్కువ. అలాంటిది మీరు నన్ను పెళ్లి చేసుకుంటారని అడగడం పెద్ద తప్పే. తప్పేం కాదు, కానీ నాకు పిల్లలు పుట్టారు. మీకు ఓకేనా? వద్దండి. చూసావా, పెళ్ళామంటే పిల్లలకే, పెళ్ళామంటే అవసరానికే అనుకునే వాళ్ళే అందరూ అబ్బాయిలు. నేను అన్నది పెళ్లి కోసం కాదు, దానికి ముందు చెప్పిన మాట. నేను నా అర్హత. 1 సెకండ్. మీ ముందు నేను ఒక 5 రూపీలాగా, మీరు ఒక 500 నోట్ లాగా. చిల్లర తీసుకుని మీ పని చేసే నేనెక్కడా, చిల్లరిచ్చి చేయించుకునే మీరెక్కడా? సమయం దగ్గర చేసిందని ఆనందించగలను, కానీ సంబంధం పెట్టుకుని బాధ పెట్టలేనండి. అర్థం కాలేదు. నాలాంటి వాడు మీలాంటి వాళ్ళు కలిసి బాగున్నారా అని అడిగితే చాలు అనుకుంటాం. అంతేకాని మీలాగా ఉండాలి అని అనుకున్నా ఉండలేం. బిల్లింగ్ కౌంటర్లో బిల్లు కట్టిపోయే వాళ్ళే కానీ బిల్లింగ్ కౌంటర్ దగ్గరకు వచ్చి నీతో కూర్చుంటా అనే అమ్మాయిలు ఎక్కడున్నారు ఈ రోజుల్లో? మీరిచ్చే డబ్బులు మా ఇంట్లో పనిచేసే వాళ్ళకి జీతాలు. అవసరం మీది, అత్యవసరం మాది. సరే, చేసుకొని అంటారు. మీ సంవత్సరం జీతం నా నెల ఖర్చు. అలా అని మీ నెల జీతం నా నెల జీతం అవ్వదు కదండి. చూడ్డానికి గొప్పగా ఉంటుంది, కానీ దిగాక లోతులో ఉంటుంది అప్పు. ఇక్కడ మీరంటూ మీరే ఒక వ్యసనంలా మిమ్మల్ని చూసుకునే వాళ్ళు మీకు దొరుకుతారు. వాళ్ళే కరెక్ట్ మీకు. సరే, చెప్పినందుకు థ్యాంక్స్. సమయం ఇచ్చినందుకు, మర్చిపోలేని మాటలు చెప్పినందుకు గుడ్ బై. అయ్యో రామ, ఆ అబ్బాయికి ఏమయ్యిందో ఏమో. అరే చూడ చక్కని రూపం ఉంది, అయినా మెను వద్దన్నాడు. అందరూ మెచ్చే చక్కని గుణము, అయినా తనకు వద్దన్నాడు. రూపం ఉంది, తేజం ఉంది, అయినా మెను వద్దన్నాడు. అందము చందము మనకు ఉన్న చక్కని తోడును వద్దన్నాడు. అన్నీ ఇలా ఆగిపోయే కథలేనా? చక్కగా సాగిపోయే కథలే లేవా? చక్కగా సాగే కథగా చేస్తే ఎలా ఉంటుందో మార్పు చేసా చూసేయండి. బావరే, చెప్పురా. నిన్న ఎవరైనా కలిసారా? కలిసిందిరా. మన చిన్నప్పుడు స్కూల్ ఫ్రెండ్ ఒక ఆమె కలిసింది. రే బావ, నేను కలిసింది మన స్కూల్ ఫ్రెండే, కానీ అసలు విషయం ఏంటంటే ఆ అమ్మాయి నేను ఇష్టపడి నీ కలవడానికి వచ్చిందని తెలుసా? రే, ఏం మాట్లాడుతున్నావురా? నేను తను రిజెక్ట్. ఏం చేసావురా? రే, నువ్వు రామమ్మా, నేను తను ఇప్పుడే రిజెక్ట్ చేశారా? అరే తొందర రారా, నాకు భయం వేస్తోంది. రే, ఏంట్రా నువ్వు? సరే ఆగు, వస్తున్నా. హలో బాబు, ఏంటి బయటకు వచ్చి చూస్తున్నావు? ఏం లేదే. అబద్ధం ఆడకు. నేను ఇప్పుడే మీ ఫ్రెండ్తో మాట్లాడినా, కానీ అవును చూశాను. ఏంటి ఇప్పుడు? యాక్చువల్గా అబ్బాయిలు ప్రపోజ్ చేస్తే అమ్మాయిలు రిజెక్ట్ చేస్తారు, కానీ మన విషయంలో ఎవరం ప్రపోజ్ చేసుకోలేదు. డైరెక్ట్గా పెళ్ళనేసుకున్నాం. కానీ మన ఇద్దరికి సెట్ అవ్వదు అని వద్దనుకున్నాను.
అయినా మీలాంటి అమ్మాయి ప్రపోజ్ చేస్తే ఏ అబ్బాయి అయినా ఎందుకు రిజెక్ట్ చేస్తాడు? మీరే చెప్పండి. అందరూ మోసం చేసే వాళ్ళే ఉన్నారు, కానీ మీకు ఆ మోసం ఫ్యూచర్లో జరగకూడదని ఇప్పుడే వద్దనుకున్నా. ఇందులో తప్పేంటి చెప్పండి? తప్పు నీది కాదు, నాది. పెళ్లి చేసుకుంటావా అని అడగకుండా పెళ్లి చేసుకో అని డిమాండ్ చేయాల్సింది. అండ్ ఇంకోటి, అబద్ధాలు ఎక్కువ ఆడకు. ఆడపిల్లలు పుడతారంట, అలా అని మనకి పిల్లలు పుట్టారని అంటావేమో. నాకు అలాంటిది ఏం లేదు. మనకి ఆడపిల్ల పుట్టాలి, నాకన్నా ఎక్కువ ప్రేమగా చూసుకోవాలి. అది నా ప్రపోజల్ యాక్సెప్ట్ చేయి. రిజెక్ట్ చేస్తే రికమెండేషన్తో వస్తా విత్ అత్త. లక్ష్మి, చెప్పండి విష్ణు గారు.